అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు అయితే నేను మసాలా వడ అనేది చేస్తున్నాను. దానికోసము శనగపప్పు నానబెట్టుకోవాలి. ఒక 4 అవర్స్ నానబెట్టుకోవాలి. అప్పుడు వడలు అనేవి మంచిగా వస్తాయి. ఒక 4 అవర్స్ అయితే నానబెట్టుకోవాలి. ఎప్పుడన్నా మీకు అంత టైం లేదనుకుంటే నానబెట్టేసుకొని వేడి నీళ్ళు అనేది వేసుకొని ఒక 1 అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. లేదు టైం ఉందంటే 4 అవర్స్ అయితే నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా మిక్సీలో వేసేయాలి. ఒక గుప్పడి తీసుకొని పక్కన అనేది పెట్టుకోవాలి. తర్వాత వేయడానికి ఒక గుప్పడి తీసుకున్నాను, పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇది దీంట్లో సాల్ట్, ఇది పచ్చిమిర్చి వేసి రుబ్బేయాలి. కారానికి సరిపడగా పచ్చిమిర్చి వేసేసి ఇప్పుడు ఇది మెత్తగా అంటే మరీ మెత్తగా కాదు, కొంచెం బరకగా మనం మిక్సీలో అనేది వేసుకోవాలి. వేసేసుకొని మిగతావన్నీ చూపిస్తాను. శనగపప్పు అంతా కూడా బరకగా మిక్సీ పట్టేసుకున్నాను. ఇందాక మనం కొంచెం ఒక గుప్పడి పక్కకు పెట్టాం కదా, అదంతా కూడా ఇందులో వేస్తున్నాను. ఇది మధ్య మధ్యలో మనకి తగిలితే బాగుంటుంది అనమాట. కొద్దిగా తీసుకొని పక్కకు అనేది పెట్టుకోవాలి. దాంట్లో కలిపేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు ఏమేమి వేసుకోవాలంటే కొద్దిగా ధనియా పొడి, కొంచెము గరం మసాలా, కరివేపాకు, కొత్తిమీర నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. కరివేపాకు కొత్తిమీర రెండు వేసేస్తున్నాను. ఇందులో ఒక ఆనియను సన్నగా చాప్ చేసుకోవాలి. చాలా సన్నగా అంటే సన్నగా చాప్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలన్నీ ఇందులో వేస్తున్నాను. సాల్ట్, టేస్ట్కి తగినంత సాల్ట్. వాటర్ అయితే యాడ్ చేసుకోవద్దు. ఒకవేళ మీకు వాటర్ ఏమన్నా పడతాయి అనిపిస్తే ఒక చిన్న టేబుల్ స్పూన్ తోటి వేసుకోండి. అసలు నాకు తెలిసి వాటర్ పడదు. ఇట్లా మొత్తము కలిపేసుకోవాలి. ఇదంతా కూడా మంచిగా కలిపేసుకోవాలి. కలిపించుకున్నాక చూపిస్తాను. అంతా కలిపేసుకున్నాము. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ నేను చెప్పలేదు, మర్చిపోయినా. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఒక స్పూన్ అంతా వేసుకోవాలి. ఇది కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. అంతా కూడా అవసరం లేదు, సాఫ్ట్గా ఉంది పిండి అనేది. వాటర్ అనేది వేసుకుంటే వడలు అనేది రాదు. ఈ ఆనియన్లో ఉన్న తేమ, ఇవన్నీ శనగపప్పులో ఉన్న తేమే సరిపోతుంది. ఇప్పుడు మనం చేతికి అద్దుకుంటూ వడలు అనేది వేసుకున్నాము. ఇట్లా వాటర్ అద్దుకోవాలి. వాటర్ అద్దుకొని మనం కొంచెంగా పిండి ఇట్లా తీసుకొని, ఎక్కువగా మందంగా వేసుకోవద్దు, మళ్ళీ లోపల అనేది వడలు అనేది ఉడకవు. చూడండి, ఇట్లా మంచిగా రౌండ్గా అనుకొని ఇట్లా తీసుకొని మెల్లగా ఆయిల్లో అనేది వేసుకోవాలి. ఇట్లానే అన్నీ వడలన్నీ కూడా ఇట్లనే చేతికి వాటర్ అనేది అద్దుకోవాలి. అద్దుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది చేయి నుంచి. ఇట్లా చూడండి. నాకు మసాలా వడలు చేయండి అని కామెంట్ చేశారు మన సబ్స్క్రైబర్సు. అందుకోసమనే నేను మసాలా వడలు అనేది చేస్తున్నాను. చూడండి, అన్నీ ఇట్లనే చేసేసుకోవాలి. మంచి కలర్ వచ్చాక కాల్చుకోవాలి. హై పెట్టేసుకొని కాల్చుకోవద్దు, మీదనే మాడిపోయినట్టు అవుతుంది, లోపల మళ్ళీ ఉడకదనమాట. చూసారా, అన్నీ ఇట్లనే వేసేసుకోవాలి వడలన్నీ. వడలు అనేది మెల్లగా అటునుంచి ఇటు తిప్పుకొని ఇట్లా తీసేసుకోవాలి. మంచి కలర్ అనేది రావాలి. చూడండి, ఇట్లా మంచి కలర్ అనేది రావాలి. ఇట్లా మాడనిచ్చుకోవద్దు. కొంచెం స్టవ్ అనేది చిన్నగా పెట్టుకొని కాల్ చేసుకోవాలి. అయిపోయింది, తీసేసుకుంటున్నాను. పక్కన ఒక టిష్యూ పేపర్ వేసేసి బౌల్లోకి అయితే తీసేసుకొని అన్నీ ఇట్లానే చేసేసుకుంటాను నేను. సరిపోయింది, ఇదైతే కాలింది. ఇవైతే తీసేస్తున్నాను. ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే మసాలా వడ అయితే రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరూ వీడియో చూసే వాళ్ళు లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా సబ్స్క్రైబర్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా, బాయ్ బాయ్.